అందరికీ నమస్కారం. ముందుగా ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలానే మా డిపార్ట్మెంట్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యువనేత ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో నాకు ఒక బలంగా నిలిచిన నేత నారా లోకేష్ గారికి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్. 2019లో జియో ఇష్యూ అయ్యి 2020 సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పొల్యూషన్ బోర్డులో ఈ కార్పొరేషన్ భాగంగా ఉండింది. అయితే ఇవాళ ఏమవుతుందంటే, నారా చంద్రబాబు గతంలో ఏంటంటే చాలా నెగ్లెక్ట్కి గురైంది ఈ కార్పొరేషను. సరిగ్గా నిధులు ఇవ్వక, అలానే ఇండస్ట్రీస్ అసలు ఈ గత ఐదేళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త ఒరవడితో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి, పరిశ్రమకి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి. ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ పొల్యూటర్స్ ఉంటుంటాయో, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో, అలానే ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రాపర్గా మేనేజ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసీఎల్ బాధ్యత. ఇవి ఇప్పటికే మేము ఆల్రెడీ ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది. ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, అలానే నారా లోకేష్ అన్న గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. డెఫినెట్గా దీనికి ఉన్న సామర్థ్యాలని ఖచ్చితంగా పెంచుతాము. దీని వింగ్స్ని పెంచి రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటున్నారు, ఇండస్ట్రియల్ వేస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, ఇది ఇండస్ట్రియల్ వెల్త్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఏ పదార్థం కూడా వ్యర్థం కాదు. ఆ పదార్థాన్ని సక్రమంగా వాడే ఆ దిశగా మా కార్పొరేషన్ పనిచేస్తుంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా రానున్న నా టెన్యూర్లో డెఫినెట్గా నేను కృషి చేస్తాను. ఏవైతే ఇండస్ట్రీస్ ద్వారా కాలుష్యం వస్తుందో దాన్ని నివర్తిస్తూ ఆ వ్యర్థాన్ని ఎలా వాడాలి, ఏ పరిశ్రమకి ఉపయోగపడుతుందని చెప్పి డెఫినెట్గా మా కార్పొరేషన్ బాధ్యతలు చేపడుతూ దీన్ని కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాము, అలానే ఇండస్ట్రీస్ వేత్తల్లోకి తీసుకెళ్తాము. ఇప్పటికే మీరు చూస్తే దాదాపు మా కార్పొరేషన్లో 1147 ఇండస్ట్రీస్ ఇప్పటికే జనరేటర్ అంటే ఏదైతే వ్యర్థ పదార్థం వేస్ట్ జనరేట్ చేస్తుందో అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పదార్థాలని ఇప్పటికే మేము 223 కంపెనీలకి ఇప్పుడు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అలానే వీటి కోసం అని మేము లాజిస్టిక్ ద్వారా వెహికల్స్ దాదాపు 1010 వెహికల్స్ని ఇప్పటికే పెట్టడం జరిగింది. అయితే ఉన్న ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఉన్న సామర్థ్యానికి ఇంకా కూడా చాలా తక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మా ఏపీ ఈఎంసీఎల్ బోర్డులోకి తీసుకొస్తాము. ఆ ఇండస్ట్రీస్లో జరిగే అన్ని కార్యక్రమాలు, అటు వేస్ట్ జనరేషన్ కానివ్వండి, అలానే వాళ్ళు ఆ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, అక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ కానివ్వండి, ఎస్డబ్ల్యూ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వీటిని మేము విస్తరిస్తాము. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఇది. ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రానున్న రోజుల్లో ఈ ఎన్విరాన్మెంటల్ కార్పొరేషనే ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన కార్పొరేషన్గా ఏర్పడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రానున్న 10 ఏళ్ళలో డెఫినెట్గా ఈ కార్పొరేషన్ని అలా చేసే దిశగా నారా చంద్రబాబు గారి అడుగులు కూడా ఉండబోతున్నాయి. డెఫినెట్గా నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేరుస్తాను. ఇంకా రీసెర్చ్ చేస్తాము, ఏమేమి చేయొచ్చు, ఎట్లాంటి స్కోప్ ఉందో ఈ స్కోప్నన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఖచ్చితంగా ప్రజలకి, అలానే అటుపక్క ఇండస్ట్రీస్కి ఉపయోగపడే విధంగా నా బాధ్యతలు నేను చేపడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలకి, అలానే ప్రభుత్వ అధికారులకి, అలానే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, అలానే నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు పోలంరెడ్డి దినేష్ గారికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పదవి స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి దినేష్ చాలా కృషి చేశారు. ఆయన సేవలు
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది, ఆయన త్యాగాన్ని కానీ గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో దినేష్కి మంచి ఫ్యూచర్ కానీ తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని కానీ తెలియజేస్తూ, మరి చదువుకున్న వ్యక్తి కష్టం అనేది కానీ ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రతి గ్రామంలో తిరిగి రైతుల గురించి అన్నీ తెలుసుకున్న వ్యక్తి. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఒక రైతు బిడ్డగా దాన్ని కానీ సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్లో ఆయన సక్సెస్ఫుల్గా చేస్తారని పూర్తి నమ్మకం మరియు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు చాలా కాలంగా బాగా మిత్రుడు. మరి ఈరోజు వాళ్ళ పుత్రుడు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కు అధ్యక్షుడిగా నియమించినందుకు మరి ముఖ్యంగా వారు చెప్పినట్టుగా అజీజ్ భాయ్ చెప్పినట్టుగా యువకుడు కాబట్టి త్యాగం చేసినారు. అజీజ్ భాయ్ త్యాగం చేసినాడు, ఈయన త్యాగం చేసినాడు. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అజీజ్ భాయ్ కూడా త్యాగం చేయడం జరిగింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం. మరి అబ్బాయి కూడా దినేష్ రెడ్డి కూడా త్యాగం చేయడం జరిగింది. వారి సేవలు గుర్తించి ఇద్దరికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. వారికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు గుడ్బోడుగా. వీరికి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ లెక్క దీన్ని కూడా పనిచేయాలి మీరు కూడా, ఎందుకంటే యువకులు కాబట్టి ఉత్సాహవంతులు బాగా పైకి రావాలా. అదేకాక మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ అయితే ఇండస్ట్రీస్ ఎక్కువగా పొల్యూషన్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఇంతకుముందు ఉండేది. దీని పేరు మార్చి ఇప్పుడు నూతనంగా కొత్త పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నా కర్తవ్యాన్ని, నా బాధ్యతలను గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను వారికి మన అబ్బాయికి మన చిన్న పిల్లడు కాబట్టి భవిష్యత్తులో ముందుంది. భవిష్యత్తు కూడా వారికి కూడా అజిత్ భాయ్ కూడా చిన్న పిల్లవాడే, చూడడానికి గడ్డ పెంచడం కానీ చాలా చాలా చిన్న పిల్లవాడు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. ఇద్దరు కూడా కష్టపడ్డారు. చివరి నిమిషాల్లో వాళ్ళ అదృష్టం కూడా రాజకీయాల్లో వరుస్తుంది. దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వారి సేవలు గుర్తించే చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ బాబు గారు వారి సేవలు గుర్తించే వారిద్దరు కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినారు. కాబట్టి వారికి మా సహకారం సహాయకారం ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుందని చెప్పి మరి ఈరోజు మరి అనుకోకుండా నేను నెల్లూరు జిల్లాగా మరి ఇన్ఛార్జ్ రావడం, మరి వారికి విషయం చెప్పడానికి అవకాశం కలిగి మా తండ్రి గారికి వారికి మరి అబ్బాయికి నా ఆశీస్సులు ఉంటాయి ఎల్లప్పుడూ. కాబట్టి వారికి నా ఆశీస్సులు, నాతో పాటు మరి పార్టీ ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి పార్టీ కార్యకర్తగా పనిచేశారు. ఇప్పుడు బాధ్యతగా ఒక పనిచేసి మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.